పాత్ర కోసం ఎంత రిస్క్ అయినా తీసుకునే హీరోయిన్లలో రష్మిక ముందు వరుసలో ఉంటుంది. ఇదే విషయాన్ని మరోసారి ప్రూవ్ చేసింది నేషనల్ క్రష్. ప్రస్తుతం నటిస్తున్న మైసా సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేస్తోంది అమ్మడు. ముఖ్యంగా ఆమె చేసిన స్టంట్స్ గురించి మైసా డైరెక్టర్ రవీంద్ర పుల్లే తాజాగా ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాలో ఒక కీలకమైన సీన్ కోసం ఆమె చాలా రిస్క్ చేసిందని దర్శకుడు చెప్పాడు. కేరళలో కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించగా సుమారు 80 అడుగుల ఎత్తు నుంచి ఎలాంటి డూప్ లేకుండా జంప్ చేసిందని వెల్లడించారు. ఆ సమయంలో ఆమె చేతులకు కాళ్లకు గాయాలయ్యాయి. అయినా బ్రేక్ తీసుకోకుండా షూటింగ్ లో పాల్గొన్నారు. ఆమె నిబద్ధత చూసి చిత్ర యూనిట్ ఆశ్చర్యపోయింది అని తెలిపారు. ఈ చిత్రం కోసం అంతర్జాతీయ స్టంట్ కొరియోగ్రాఫర్ కేచా ఆధ్వర్యంలో రష్మిక శిక్షణ పొందినట్లు ఆయన వెల్లడించారు. బ్యాంకాక్ లో వారం రోజుల పాటు ప్రతిరోజు 8 గంటల పాటు కఠినమైన యుద్ధ విద్యలను నేర్చుకుందని, మార్షల్ ఆర్ట్స్, గిరిజన పోరాట పద్ధతులను కలిపి ఈ సినిమా కోసం ఓ కొత్త తరహా యాక్షన్ శైలిని డిజైన్ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ చిత్రంలో రష్మిక గోండు గిరిజన యువతిగా కనిపించనుండగా భారీ సాహసమే చేస్తోంది. ప్రస్తుతం స్టార్డమ్ అనుభవిస్తున్న స్టార్ హీరోలంతా రిస్క్ చేయడానికి వెనుకడుగు వేస్తున్నారు. రిస్క్ స్టంట్స్ కోసం డూప్ వాడుతున్నారు. కానీ రష్మిక ఇంత పెద్ద రిస్క్ చేయడంతో అభిమానులతో పాటు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ మూవీ ఆమె కెరీర్ లో ఒక మైలురాయిగా నిలుస్తుందని అభిమానులు భావిస్తున్నారు.